హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి పచ్చి కొబ్బరితో కొబ్బరి పచ్చడి తయారు చేసుకుంటున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తక్కువ టైంలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పచ్చి కొబ్బరితో కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకుండి, స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి 3 స్పూన్స్ ఆయిల్ని కళాయిలకు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, టీ స్పూను జీలకర్ర కళాయిలకు వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 10-15 ఎండుమిర్చిని కళాయిలకు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి కొద్దిగా కరివేపాకుని కళాయిలకు వేసి మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకోకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ఈ ఎల్లుల్లిపాయల్ని పచ్చడిలో వేసుకోవటం వల్ల చక్కటి టేస్ట్ వస్తుందండి. ఇలా వీటిని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. అదే కళాయిలో 1 స్పూను ఆయిల్ని వేసి ఇలా కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి కొబ్బరి ముక్కలు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోనివ్వకూడదు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది. నేను ఒక కొబ్బరికాయని హాఫ్ చెక్క తీసుకున్నానండి. ఇలా ఫ్రై అయినవి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 1 స్పూను సాల్టు, చిటికెడు పసుపుని వేసి మిక్సీ పట్టుకోవాలి. మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పౌడర్ అనేది ఇలా బరకగా ఉండాలి, మరీ మెత్తగా అవ్వకూడదు. మనము ఎండుమిర్చి వీటన్నిటిని కొబ్బరి ముక్కలతో పాటు మిక్సీ పట్టుకోవచ్చు. మనకి ధనియాలు, జీలకర్ర నలగవని నేను కొద్దిగా పౌడర్ అయిన తర్వాత కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుంటే మనకి చక్కగా నలుగుతాయి అన్నీని. కొద్దిగా చింతపండులాగా వాటర్లో నానబెట్టుకుంటే మనకి మిక్సీ పట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇలాగ చింతపండుని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మనకి మిక్సీ పట్టుకున్నాక మధ్యలో మనకి ఇలాగ గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అవ్విందంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మిక్సీ జార్లోకి వాటర్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి పచ్చడి అనేది ఇంత మెత్తగా ఉండాలి. ఇంత మెత్తగా ఉంటే మనకి రైస్లోకి, టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇలా రెడీ చేసుకుండి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయి తీసుకుండి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి 6 స్పూన్స్ ఆయిల్ని కళాయిలకు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసుని కళాయిలకు వేసుకోవాలి 2 స్పూన్లు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనకి తాలింపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, చిన్న ఆవాలు, 3 ఎండుమిర్చిని ఇలాగా చిన్న పీసుల కింద కట్ చేసుకోండి కళాయిలకు వేసుకుండి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి కొద్దిగా కరివేపాకుని కళాయిలకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కళాయిలకు వేసుకుండి 1 నిమిషం పాటు మనం ఈ తాలింపులో ఉడకనిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా రోజుల వరకు పాడవకుండా నిలవ ఉంటుంది. ఒకసారి ఇలాగా గరిటతో కలుపుకుండి 1 నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కొబ్బరి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, పచ్చి కొబ్బరితో కొబ్బరి పచ్చడి రెడీ. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్స్ ఎదురుగుండగా ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెడుతున్న వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పెడుతున్న వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. పచ్చి కొబ్బరితో కొబ్బరి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.